జగన్ అన్న సొంత చెల్లి చేతిలో అవుట్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో కూడా ఎత్తిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. వైఎస్ షర్మిల బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసేసుకుంటోంది. అసలు ఇంతకీ వైఎస్ షర్మిల తీసుకున్నటువంటి ఆ సంచలన నిర్ణయం ఏంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య కాలంలో మొత్తం అదేదో సినిమాలో అతను ఎవరో అన్నట్టుగా శత్రువులు ఎక్కడో ఉండరు, చుట్టూ అక్కలు చెల్లెళ్ళు కూతుర్లు రూపంలో ఉంటారన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి శత్రువులంతా కూడా తల్లి రూపంలో చెల్లి రూపంలో ఉన్నట్టుగా ఉన్నారు. అంటే నిజంగా వాళ్ళు ఇతనికి శత్రువులు కాదు, ఇతనే వాళ్ళని శత్రువులుగా భావించాడు. ఒక చెల్లిని రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వకుండా రోడ్డు మీద వదిలేశాడు, ఆస్తిలో వాటా ఇవ్వకుండా పక్కన పడేశాడు. మరో చెల్లికి సంబంధించినటువంటి తండ్రిని, సొంత బాబాయిని అత్యంత పాశవికంగా కుటుంబ సభ్యులు వేసేస్తే ఆ వేసేసిన వాళ్ళకి అండగా నిలబడ్డాడు. కాబట్టి ఇతనే వాళ్ళని శత్రువులు చేసుకున్నాడు, కాబట్టి వాళ్ళు ఇతన్ని శత్రువుగా చూడలేదు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఇటీవల వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవడం కానివ్వండి, ఆ తర్వాత క్రిస్మస్ కానుకగా క్రిస్మస్కి గిఫ్ట్ నారా లోకేష్ గారికి, అంటే సొంత అన్న జగన్మోహన్ రెడ్డికి పంపించలేదు షర్మిల గారు. సొంత అన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ నా అక్క చెమ్మలని చెప్తూ ఉంటాడు ఈయన, కానీ సొంత చెల్లెని దేకనటువంటి పరిస్థితి, సొంత తల్లి అని దగ్గరకు రానటువంటి పరిస్థితి. క్రిస్మస్కి హ్యాపీగా అందరూ కలిసి కేక్ కట్ చేసుకోవాల్సింది పక్కన పెట్టి మీ చెల్లి గారు నారా లోకేష్ గారిని ఒక సోదరుడిగా భావించి లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించి 2024లో మీకంతా మంచి జరగాలని కోరుకుంది. అంటే 2024లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అంటే 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి, నిలవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి అని చెప్పి వైఎస్ షర్మిల గారే కోరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే ఐరన్ రాడ్ అనుకుంటే మరోవైపు షర్మిల గారు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం, ఆవిడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం, అది కూడా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలనుకోవడం, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకోవడం, అది కూడా పులివెందుల శాసనసభ్యురాలుగా కానీ లేదంటే కడప ఎంపీగా కానీ పోటీ చేయాలనుకోవడం. పులివెందుల్లో పోటీ చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి మీదే. మరి జగన్మోహన్ రెడ్డి అలాగే పోటీ చేస్తాడా, లేదంటే పక్కన కమలాపురంకో జమ్మలమడికో పారిపోతాడా, లేదంటే షర్మిల గారు ఎమ్మెల్యేగా చేస్తే ఎంపీగా సునీతారెడ్డి గారిని చేయించాలనే ప్లాన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అది ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి అవినాష్కి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ఆ కడప జిల్లాలో కానివ్వండి, పులివెందుల నియోజకవర్గంలో కానివ్వండి, ప్రజలకి తల్లో నాలుగుగా ఉండి అండగా నిలబడినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడుగా. అటువంటి వివేకా గారి కుమార్తె తన తండ్రి హంతకుల్ని శిక్షించాలి, వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాను, నాకు సహకరించండి అన్నప్పుడు ఖచ్చితంగా కడప జిల్లాలో కడప ఎంపీ కూడా ఎత్తిపోయేటువంటి పరిస్థితి. మరోవైపు పులివెందుల ఒకవేళ షర్మిల గారు ఎంపీగా చేయాలనుకుంటే పులివెందుల్లో సునీతారెడ్డి గారు పోటీ చేసేటువంటి పరిస్థితి. మా తండ్రిని వేసేసినటువంటి వాళ్ళని శిక్షించండు అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో మా బాబాయిని వేసేసిన వాళ్ళని శిక్షించండి అని అనలేడు. అనాలి అంటే సొంత తమ్ముడిని జైలుకు పంపించడానికి సిద్ధమైపోవాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు షర్మిల గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డికి రాత్రులు నిద్రలు కూడా పట్టినటువంటి పరిస్థితి, తాడేపల్లి కోటలో టీవీల మీద టీవీలు పగులుతున్నటువంటి పరిస్థితి. క్రిస్మస్ హ్యాపీగా సంతోషంగా చేసుకుందాం అనుకుంటే కుటుంబంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్తో, ఇరిటేషన్తో మరో కొత్త టీవీ పగలగొట్టడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో ఇలాగా టీవీలు పగలగొట్టడంలో వాటిల్లో వీటిల్లో ఇసిరేయటంలో భాగంగానే కాలు కూడా బెరికినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దాని గురించి గతంలో మణిపాల్ ఆసుపత్రికి కూడా వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు. సరే, ఏది ఏమైనప్పటికీ షర్మిల గారు ఎన్నికల బరిలోకి రావటం, ఆంధ్రప్రదేశ్లోకి రావటం, జగన్మోహన్ రెడ్డి కోసం ఒక మహిళగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆలోచించండి, మీకేదో చేస్తాడా? సొంత చెల్లి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. భారతదేశంలో ఈ యొక్క మహిళా నాయకురాలు కూడా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయలా. పైగా అన్న జైల్లో ఉంటే ఆ పార్టీని బతికించింది, అనేక విమర్శలు ఎదుర్కొంది, వ్యక్తిగతంగా టార్గెట్ అయింది. అయినప్పటికీ మొక్కవని ధైర్యంతో పాపం పోరాటం చేస్తే ఆ చెల్లికి ఒక రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేకపోయాడు. ఆ రాజ్యసభ సభ్యత్వం దాకిందుకే తన తండ్రి సంపాదనలోంచి వాటా ఇవ్వలేనటువంటి వ్యక్తి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఒడబిగుతా అంటే మీరు ఎట్లా నమ్ముతారమ్మా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని నేను ఒకటే చెప్తా ఉన్నా తల్లి, సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వనోడు మీకంతా ఏదో చేస్తాడా అమ్మా? బటన్ నొక్కుతా అని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తూ ఒక పరిశ్రమ తీసుకురాకుండా మీకు ఇచ్చినటువంటి హామీలు 45 ఏళ్లకు మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడమ్మా? ఇటువంటి వ్యక్తిని దయచేసి నమ్మొద్దు. అందుకే షర్మిల గారు రంగంలోకి దిగితే, ఈ ప్రశ్నలన్నీ సంధిస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దాదాపు 80 నుంచి 100 మందికి సీట్లు లేవు అంటున్నారు. వీళ్ళలో అందరికీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకున్న సీట్లు ఇవ్వదు. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చేపడితే ఈ రాజకీయ భవిష్యత్తు కావాలనుకునేటువంటి వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, కీలక నాయకులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి షర్మిల నాయకత్వంలో క్యూ కడితే జగన్మోహన్ రెడ్డికి భారీ బొక్క పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డికి
15 నుంచి 20 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ 150 నుంచి 160 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని. కానీ షర్మిలా గనక కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తీసుకుంటే, షర్మిలా గనక ఎన్నికల రణరంగంలోకి దిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుంది. 7-8 స్థానాలకి 10 స్థానాల లోపు పరిమితం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అసలు ఈసారి ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండడు, పారిపోతాడు. ఆ పార్టీ బిచానా ఎత్తేస్తుంది. మరి ఇప్పుడు ఇతను తప్పుడు పనులకు సహకరించినటువంటి ప్రభుత్వాధికారులు, పోలీసులు, వైసీపీ నాయకులు, వాళ్ళ బతుకులు ఏమవుతాయనేది ఆలోచించుకోండి. చట్టపరంగా వ్యవహరించండి. చట్టాన్ని అతిక్రమించి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తే ఏమవుతుందనేది గత చరిత్ర చూసుకోండి ఒక్కసారి. భవిష్యత్తులో జగన్ పారిపోతాడు, మీరందరూ అడ్డంగా ఇరుక్కుంటారు.